కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. కులగణన మొదలైంది. అదే విధంగా ఇతర రాష్ట్రాలను కూడా కులగణన చేయాలనేదే నా ఉద్దేశం. ఇవాళ రాజ్యాంగం రాసిన దినం కాబట్టి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కు కృతజ్ఞత తెలుపుతూ ఈ రాజ్యాంగాన్ని కాపాడడానికి మేము కూడా ఒక కొత్త ఆలోచన చేశాం. ఎందుకంటే ఢిల్లీలో చలో ఢిల్లీ కాన్స్టిట్యూషన్ మనం కాపాడుకోవాలని ఆలోచన చేశాం. దానికి తప్పనిసరిగా విద్యుత్ రాజు గారు, అదేవిధంగా రాములు నాయక్ గారు, నేను, అదేవిధంగా డి అంటే దళిత్, ఓ అంటే ఓబీసీ, ఎం అంటే మైనార్టీ, ఏ అంటే ఆదివాసీల సభ 1 సెప్టెంబర్కు 1 డిసెంబర్కు రామ్లీలా మైదాన్లో జరుగుతున్నది. ఇవాళ యావత్ భారతదేశంలో ఏ రాజ్యాంగం రాసిందో ఆ రాజ్యాంగాన్ని తిప్పికొట్టడానికి ప్రయత్నం చేస్తున్న ఎన్డీఏకు సరి అయిన జవాబు చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా రామ్లీలా మైదానికి రండి. తప్పనిసరిగా కులగణన జరుగుతుంది. అప్పుడే రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి అంబేద్కర్ అడుగుజాడల్లో, అదేవిధంగా ఇందిరాగాంధీ కూడా 3 సంవత్సరాలు అమలు చేసి దున్నేవాడికే భూమి, బ్యాంకు నేషనలైజ్ చేసిన కుటుంబం. గతంలో కూడా ఐఐటి, ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే మా సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్ లో బిల్లు పెడితే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఐఐటీలో ఇంజనీర్ అవుతున్నారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అవుతున్నారు. ఇది చేసిన ఘనకార్యం. కానీ నరేంద్ర మోడీ ఓబీసీని కూడా ఇంతవరకు ఏ పని చేయలేదు. బడుగు బలహీన వర్గాలను అణగదొక్కడం, కార్పొరేట్ సెక్టర్ అయినటువంటి అదానీ అంబానీలకు లాభం చేస్తుంది. కాబట్టి మళ్లీ రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అయితే తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాల ప్రమోషన్లు వస్తాయి, వాళ్ళ స్థితిగతులు బాగుంటుంది. రాజకీయాలలో కూడా రేపు జరగబోయే పంచాయతీ నగరపాలికలో మండల అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఈ విధంగా రాను అసెంబ్లీలో కూడా శాసనసభ్యులు, పార్లమెంట్ మెంబర్లు అవుతారని మరొకసారి అంబేద్కర్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు.